రైట్. ఈ విషయం పైన స్పందించేందుకు ప్రొఫెసర్ జానయ్య ఫోన్ లైన్‌లోకి అందుబాటులోకి వచ్చారు. ఒకసారి అడుగుదాము. జానయ్య గారు నమస్తే. నమస్కారం అండి. చెప్పండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఈడీ కేసులకు సంబంధించి గానివ్వండి, బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఎన్నో స్కామ్‌లకు సంబంధించి మీరు కూడా బాహాటంగా దాన్ని విమర్శించారు. మీరు డైరెక్ట్‌గా వెళ్లి అథారిటీస్‌కి కంప్లెయింట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామంలో బీజేపీ పాత్రను కొద్దిసేపు పక్కన పెడితే బీఆర్ఎస్ గతంలో చేసిన తప్పులకు ఇవాళ ఇది జరిగింది అనుకోవచ్చా? ఇందులో 2 అంశాలండి. ఒకటి, కనీసం లేట్ అయినా చట్టం తన పని చేసినందుకు అభినందించాలి ఒకటి. ఎస్. రెండవది, ఇది కేవలం 1-2 రోజులలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అనంగా ఈ కవిత గారి అరెస్టుని మనం రాజకీయ కోణంలో చూసినట్లయితే, గతంలో కాంగ్రెస్ పార్టీ పదే పదే ఏం ఆరోపించారంటే, ఇది వాస్తవాన్ని కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాకపోతే కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది ఒక కీలకమైన అంశం పదే పదే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కానీ అంతకు ముందు కానీ లేవనెత్తడం జరిగింది. ఇది తెలంగాణ సమాజం పూర్తిగా నమ్మింది కూడా, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని. ఎందుకంటే కవిత అరెస్ట్ చేయలేదు కాబట్టి. ఈ ఆరోపణను లేదంటే ఈ అభిప్రాయాన్ని మార్చడం కోసం కేవలం ఎన్నికల స్టంట్గా దీన్ని మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు, వేరు 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 అని సమాధానం చెప్పడం కోసం కవిత గారిని అరెస్ట్ చేసి మేము బీఆర్ఎస్ తో ఎలాంటి ఒప్పందం లేదు అని చెప్పాలనే ప్రయత్నంలో భాగంగా ఈ అరెస్టును చూడొచ్చు. కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా రాజకీయంగా అవగాహన వాళ్ళు ఇంత సింపుల్ లాజిక్ మర్చిపోరు. చట్టం తన పనిచేసేందుకు మనం అభినందిస్తూనే, ఇది కేవలం ఎలక్షన్ స్టంట్ మాత్రమే. ఎలక్షన్ల తర్వాత మళ్ళీ చక్కగా కవిత గారు బయటకు రావడం జరుగుతుంది. ఆ కేసులు ఎటుపోతాయి మనకు తెలియదు. ఇది కేవలం ఎలక్షన్ల స్టంట్ మాత్రమే, అంతకు మించి దాన్ని ఎక్కువగా చూడకూడదు. రైట్.